నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తమిళనాడు బోర్డర్లో ఉంటుంది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఈ పరిధిలో తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట మండలాలలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి, కొత్తగా వస్తున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు కూడా జోరుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పేరుకు సరిహద్దు సెగ్మెంట్ అయినా ఈ కారణాలన్నింటితో దీనికి ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే ఈ టికెట్ కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది. అందుకు తగ్గట్లే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ టికెట్ కోసం చాలా మంది టీడీపీ నాయకులు ప్రయత్నించారు. అయినా సరే వాళ్ళందరినీ కాదు అని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ వైపు మొగ్గింది పార్టీ అధిష్టానం. తిరుపతిలో వైద్యురాలిగా ఉన్న విజయశ్రీకి రాజకీయాలు కొత్త కావడంతో ఆమె విజయంలో తండ్రి, సోదరులు కీలక పాత్ర పోషించారు. అంతా తామై నడిపించారు ముగ్గురు. ఇక విజయశ్రీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక కొద్ది రోజుల పాటు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించి గైడ్ చేశారట తండ్రి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం. పర్లేదు, అంతవరకు బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త అయిన కూతురిని ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న తండ్రి గైడ్ చేయడంలో ఇబ్బందేం లేదనుకున్నారు అంతా. కానీ ఆ తర్వాతే తేడా కొట్టిందట. కొన్నాళ్ల తర్వాత సుబ్రహ్మణ్యం ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో ఆయన కుమారులు రాజేష్, రంజిత్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుండి నియోజకవర్గంలో రచ్చ రంబోలవడం మొదలైందట. ఎమ్మెల్యే సోదరి పేరు చెప్పి వీళ్ళిద్దరూ దందాలకు తెరలేపారు అన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇసుక దందా గురించి అయితే చెప్పే పనే లేదు అంటున్నారు స్థానికంగా. సూళ్లూరుపేట నియోజకవర్గం చెన్నైకి దగ్గరగా ఉంటుంది. అక్కడి నిర్మాణ రంగం నెలవల బ్రదర్స్కి ఆదాయ మార్గంగా అయిపోయిందట. భవన నిర్మాణాలకు అవసరమయ్యే నాణ్యమైన ఇసుక చెన్నై దరిదాపుల్లో అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి నుంచి రోజు వందల లారీల్లో ఇసుకను అక్కడికి తరలిస్తున్నారట. నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి, సూళ్లూరుపేట ప్రాంతంలోని కాళంగి నదుల్లో నాణ్యమైన ఇసుక పుష్కలంగా ఉంది. దీంతో నిత్యం వందల లారీల్లో చెన్నైకి తరలిస్తూ కోట్లలో వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ ఒక సోదరుడు పూర్తిగా అదే పనిలో ఉన్నారు అన్నది లోకల్ టాక్. ఇక మరో సోదరుడు నియోజకవర్గంలో షాడో శాసనసభ్యుడిగా మారారట. పాలనా వ్యవహారాలన్నింటిలో ఆయన జోక్యం చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు, గనులు, ట్రావెల్ వ్యవహారాలు, పరిశ్రమల నుండి వసూళ్ల లాంటి వ్యవహారాలన్నింటినీ షాడో బ్రదర్సే చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఉన్న వివిధ పరిశ్రమలకు అవసరమైన మెటీరియల్ సరఫరా కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాల్సిందేనట. ఎమ్మెల్యే సోదరుడు సిఫార్సు చేసిన వాళ్లనే వెండర్స్గా పెట్టుకోవాలి అన్న అప్రకటిత రూల్ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కొన్ని పెద్ద పరిశ్రమలలో అమలవుతోంది అని చెప్పుకుంటున్నారు. ఎంతైనా అది డబ్బు వ్యవహారం కదా. అందుకే ఇటీవల సోదరుల మధ్య కొన్ని విషయాలలో వివాదాలు వచ్చాయట. దాంతో ఇద్దరు ఓ అండర్స్టాండింగ్కి వచ్చి మొత్తం 6 మండలాలలో చెరో 3 పంచుకున్నట్టు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఆయా మండలాలలో తమ అనుమతులు లేకుండా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయవద్దు అని తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఏ పని కావాలన్నా ముందు ఎమ్మెల్యేని కాకుండా ఆమె సోదరుల్ని కలవాల్సిందేనట. ఆ తర్వాతే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాలి అని, అప్పుడు మాత్రమే పనులవుతాయని గుసగుసలాడుకుంటున్నారు స్థానికంగా. అలా సోదరుల హవా పెరిగిపోవడంతో ఇప్పుడు పార్టీ శ్రేణులు కూడా ఆ ఎమ్మెల్యేదేముందిలే, ఆమె ఓ పక్కన ఉంటారన్న స్థాయికి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మండలాలను పంచేసుకున్నాక ఎవరి ఇసుక వారిది, ఎవరి గ్రావెల్ వారిది అన్నట్టుగా యమజోరుగా అక్రమ రవాణా చేసి కోట్లు గడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో రిబ్బన్లు కట్ చేసుకుంటున్నారు అన్నది క్యాడర్ వాయిస్. నెలవల విజయశ్రీ కేవలం అలాంటి అధికార కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాగా నియోజకవర్గం మొత్తాన్ని బ్రదర్స్ గ్రిప్లోకి తీసుకున్నారట. పాలనా వ్యవహారాలలో కుటుంబ సభ్యులు జోక్యం ఉండకూడదు అని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తుకుంటుంటే ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే సోదరులే సర్వస్వం అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. విజయశ్రీ జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారా, లేక పాలన మీద గ్రిప్ పెంచుకుంటారా అన్నది చూడాలి అంటున్నారు పొలిటికల్ పండిట్స్.